మొన్న డాక్యుమెంట్ ఇచ్చిన సారు దగ్గర సార్ లాయర్ సార్ దగ్గర ఉంటుంది రేపు అనుకుంటా నేను అప్పటికి అనుకుంటా ఏడాది ఇవాళ ఏడవుతుంది సార్ మాట్లాడతారు బయట ఉంటుంది బయట సెల్ఫ్లలో ఉంటుంది అంటే బెడ్రూమ్లో నీడ పెట్టేస్తాం అయిపోతాడు
చేతులంతే పట్టు మరి ప్రసాదన కొడుకు అలాగే నా చిన్న ప్రపోజల్ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మీద కొంచెం జరిగిన పెద్దలు ఉన్నారు అంతా వాళ్ళకి కూడా ఇదే ఏరియా ఉన్నది అంటే మొదటి నుంచి ఏంటంటే గోడ గురించి అది ఈసారి ఎందరో అత్తులు పుయ్యులు అత్తున్నారు పోతున్నారు అయితే చేస్తాం అతనే ఇంకా పడిపోతుంది. ఇప్పుడు స్కూల్ స్ట్రెంత్ పెరగాలన్నా కానీ పిల్లల తల్లిదండ్రులు నమ్మి మనకి పంపించాలన్నా కానీ స్కూల్ పరిసరాలు కూడా మంచిగా ఉండాలి. అయితేనే ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది, ఇలా స్టడీ కూడా మంచిగా ఉంది కాబట్టి మనం కూడా ఒకసారి ఆలోచించాలా. అలాగే సర్పంచ్ దాని గురించి కూడా ఆలోచించండి. చాలామంది ఆసుపత్రులు కానీ ఇది అవుతలేదు. చదువుకున్న ఉంటే కూడా అన్ని విషయాలు తొందరగా అందరికి అర్థమవుతాయి. దీంతో ముగిస్తున్నాను. సభకు అధ్యక్షత వహిస్తున్న స్కూల్ హెడ్ మాస్టర్ పిఎస్ సార్ గారికి, గ్రామ పరిపాలన అధికారి ప్రియాంక మహేష్ గారికి, ఈడీసీ సభ్యులకు మరియు నాతోటి వార్డు మెంబర్లకు, పిల్లలకు, పెద్దలకు, చుక్కలకు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ స్వతంత్రం అనేది మన 1947 అర్ధరాత్రి 12 గంటలకు వచ్చిన సందర్భం నుంచి ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము 15 ఆగస్టు నాడు స్వతంత్రం జరుపుకుంటున్నాము. ఎందరో త్యాగమూర్తుల ఫలంగానే వాళ్ళు ఎంత కష్టపడి తెలిసిన వాళ్ళు కలిగి మనకు భారతదేశానికి స్వతంత్రం ఎవరైతే తీసుకొచ్చి మన చేతులు పెట్టారో దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నేటికి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇలాగే ఇంకా ముందు వెళ్ళి కూడా దేశంలోనే ఇంకా ఉన్నతమైన స్థాయిని దేశాన్ని, రాష్ట్రాలను కూడా పల్లెటూళ్ళను కూడా అన్ని రంగాలలో అభివృద్ధికి తీసుకెళ్లాలని కోరుకుంటూ, స్కూల్లో స్ట్రెంత్ తక్కువ ఉన్నా కానీ స్టడీ విద్యా బోధన అనేది చాలా తక్కువ ఉన్నది. స్టడీ బోధన చాలా పర్ఫెక్ట్ ఉన్న సార్. ఉన్నది నలుగురైన టీచర్లు, సీరియస్ సార్ కానీ, మన సాయన సార్ కానీ, వినోద్ సార్ కానీ, రాధిక మేడం, ఏదైనా దివ్య మేడం కానీ, మా అబ్బాయి మొన్న యూకే వీళ్ళంతా గ్రామానికి చెందినటువంటి పెద్దలు వీళ్ళంతా సందర్భం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా. దయచేసి అభివృద్ధిలో మీరందరూ సహకరించాలి. నాకు ఏదైనా తెలియదు ఉంటే సూచన ఇయ్యేది. రాజకీయాలు చేసుకోండి, నేను అర్థనట్లేదు, కానీ అభివృద్ధి దగ్గర మాత్రం అడ్డుపడితే మాత్రం నేను సహించను. అభివృద్ధికి ఎవరు అడ్డుపడ్డా కానీ నేను ఓర్చుకోను. ఎంత దూరంగానే వెళ్తా. నేను నాకు అప్పుంటే నేను అభివృద్ధిని ఆపితే నన్ను నిలదీయదు. నేను శిక్షకైనా నేను సిద్ధం. నేను మరీ దయచేసి విలేరు ఉన్నటువంటి పెద్దలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏ అభివృద్ధి విషయంలో అడ్డుపడ్డా, ఎలాంటి అరాచకాలు సృష్టించినా ఊరుకునే ప్రసక్తే లేదు. గతం వేరు, ఇప్పుడు వేరు.
నేను రాజకీయం చేయదలుచుకోలేను, కేవలం అభివృద్ధిని మాత్రమే చేయాలనుకుంటున్నా. నాకు ఇచ్చిన అవకాశం 5 ఏళ్లలో ఫలానా సర్పంచ్ మంచిగా చేసిండనే పేరు కావాలని నేను కోరుకుంటున్నా. దానికి మీరు అందరూ సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా. అదేవిధంగా మన పాఠశాల చిన్నప్పటి నుంచి అంతే ఉన్నది. రోజు చెప్తూనే ఉన్నాం, ప్రతి మీటింగ్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. పరిస్థితులు ఎట్లున్నాయంటే వ్యవస్థ ఈరోజు పొలిటికల్ మీద ఆధారపడి ఉన్నది. ఏ ఒక్క పని కావాలన్నా పొలిటికల్గానే దాని అటాచ్మెంట్ ఉన్నది. గతంలో ఊళ్ళో పెద్ద మనుషులు కూర్చొని, కొందరు బుద్ధిజీవులు కూర్చొని మాట్లాడుకొని డిసిషన్ తీసుకుంటే డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లున్నదంటే ప్రతీది కూడా అధికార పార్టీ, ఎమ్మెల్యే, ఆఫీసర్లు ఇదే పరిస్థితి లేదు. ఏ చిన్న పని పోయినా కానీ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా. సరే, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నేను బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నేను ఉద్యమకాలం నుంచి 2001 నుంచి నేను అదే పార్టీలో ఉన్నా. నేను పార్టీ మారలే. ఆ పార్టీని ఈరోజు జనాలు సర్పంచ్ గెలిపించారు. అప్పుడు ఆ టైంలో నాతో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా ఉద్యమకారుడు. ఆయనతో ఒక 15 సంవత్సరాలు నాకు అనుబంధం ఉన్నది. పార్టీ వేరు కావచ్చు, కానీ నా గ్రామం విషయానికి వచ్చేసరికి నేను పార్టీ చూస్తలే. ఎవరో ఏమనుకుంటారు, ఎవరో ఏమనుకుంటే నాకేమైతుందని నేను అనుకుంటలే. నేను పోతున్నా, ఎమ్మెల్యే గారి దగ్గర పోతున్నా, రిప్రజెంట్ చేస్తున్నా, నా ఊరికి బాధలు నేను చెప్తున్నా. ఒక్కసారి కాదు, ఇప్పటికీ నేను చాలాసార్లు పోయినా. అది మీకు కనబడకపోవచ్చు, నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నా. ఎమ్మెల్యే గారు కూడా ఒక ఉద్యమకారుడిగా నాకు కూడా గౌరవిస్తూ ఉన్నాడు. ఇలా ఆ పార్టీ ఈ పార్టీ నేను ఎందుకు ఇవ్వాలా, ఊరుకు సర్పంచ్ కాదు కదా నా పార్టీ అని విన్నాడు అన్నీ. అంటే నాకు జరిగినటువంటి సిచ్యువేషన్ చెప్తున్నా. రిక్వెస్ట్ చేసినా, నేను పోయినా, ప్రియాంక పోయినా, విద్రం పోయినా 2-3 సందర్భాల్లో దండం పెట్టినాం. మా ఊరు చాలా గరీబ్ ఊరు సార్, మీరు వచ్చినప్పుడు చూసారు. ఇళ్ళ మీద, పూల పెంకల మీద పరదాలు కప్పుకొని బతుకుంటున్న జీవనం సార్ మాది. మీరు మాకు ఇల్లు ఇచ్చారు, సంతోషం, డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ ఈ 2 దఫల కూడా ఇంకా కొన్ని ఇల్లు ఇస్తే మా ఊరు మ్యాక్సిమం కవర్ అయిపోతుంది సార్, ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇంటికాడ కలిసింది కాక కలెక్టరేట్ మీటింగ్ ఉంటే బయట వెయిట్ చేసి సార్ దగ్గర పోతే మా దగ్గర పాపం అప్పుడే వెయిట్లో కూర్చునే టైంలో మా దగ్గర వచ్చి ఆఫీస్ మాట్లాడుతున్నాడు. ప్రియాంక చెప్పింది, సార్ ఒక సర్పంచ్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మా విలేజ్లో ఇంకా కొన్ని ఇళ్ళు అవసరం ఉన్నాయి, మీరు ఇవ్వండి సార్. అదేవిధంగా మొన్న కూడా సీసీ రోడ్లు ఇచ్చారు, జీపీ బిల్డింగ్ ఇచ్చారు, రండి సార్, మీరు మా ఊరికి రండి సార్, మేము ఆహ్వానిస్తున్నాం సార్, మంచి బ్రహ్మాండమైన ప్రోగ్రాం పెట్టుకుందాం సార్, మాకు సొసైటీ గోదాం కూడా ఇచ్చారు అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. ఇన్నాక మొన్న కళ్యాణ లక్ష్మి విషయంలో కూడా నేను పోయినా, మన గ్రామానికి చెందినటువంటి అమ్మాయిది పోతే ఆ రోజు కూడా నేను చెప్పినాను, నాకు పార్టీ వేరు కావచ్చు, నేను ఒక సర్పంచ్గా పోయినాను, నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను పోతే ఊరంతా పోయినట్టే. నేను నా ఊరుకు నేను చెడు కోరుకుంటలే కదా, నేను మంచి అడుగుతున్నా కదా. కళ్యాణ లక్ష్మికి సైన్ కోసం పోతే కంపల్సరీ క్యాండిడేట్ కావాలా అని చెప్పేసి అన్నాడు సార్. ఆ తల్లి రాలేదు, ఆమె కొంచెం ఇబ్బంది ఉన్నది, నడవలేని పరిస్థితి, పెట్టండి సార్ మేము వచ్చినాం కదా, లేదంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పింది. పెట్టిండు. ఆ రోజు కూడా మేము ఆహ్వానించినాం, సార్ రండి సార్ మా ఊరికి రండి అని చెప్పేసి. ఇంట్లో ఉన్నది నా అభిప్రాయం, కానీ నేను పంతల కోతలే, నేను గొడవలు పెట్టుకోవాలని చూస్తలే. మీరు నాకు సహకరిస్తున్నారు, మీరే చూస్తున్నారు. ఊరు గ్రామం అభివృద్ధి విషయంలో మేమేమో వట్టిగా కూర్చొని ఏదో షోయింగ్ చేస్తలేము. ప్రతిదీ కూడా మేము చేసే పనులన్నీ కూడా మేము దగ్గర పెట్టుకుంటున్నాం మా డాటా. మీరు ఎప్పుడన్నా అడగచ్చు నాకు, నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను నిలదీయచ్చు. నేను అందరం కూడా ఆనే కూర్చుని అయిపోతాయి కదా, అది అయిపోతాయి ఎందుకు అత్తు నువ్వు కట్టే మాట
సభాధ్యక్షులు స్పీకింగ్ కావాలి సార్ సర్పంచ్ మీద లేదు అన్నాడు. లేదు సర్పంచ్ కాదు సార్, మీకు 2 పర్యాయాలు 1918లో కానీ 23లో కానీ 2 పర్యాయాలు మీకు మా గ్రామంలో మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది మీకు మళ్ళీ. కాబట్టి తప్పకుండా మా గ్రామంలో గ్రామ పంచాయతీ ఇవ్వాలి సార్. రాజకీయాలు సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా కూర్చుంటారు, మీరు కూడా తీసుకొని ముఖ్యం కాదు. తప్పకుండా మా గ్రామ పంచాయతీ ఇప్పుడు మళ్ళీ గ్రామంలో ఇంతకుముందు ఫస్ట్ పెడతా 20-30 సంఖ్య అందులో 4 టీచర్లకు యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున 80వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 44 మంది పిల్లలు ఉన్నారని తెలుస్తున్నది. అందులో ముఖ్యంగా మనకు మోడల్ స్కూల్స్ కానీ గురుకుల పాఠశాలలు కానీ ఏర్పడ్డ నుంచి మన దగ్గర 6వ తరగతి పిల్లలు అసలు మొత్తం లేకుండా వాళ్ళు